ఏంటి ఎంత టైం ఎంత 9:15 4కి ఎక్కితే గైస్ 9:15కి వచ్చాం. ఎన్ని అవర్స్? మోర్ దెన్ 5 అవర్స్. ఫైనల్లీ సక్సెస్ఫుల్గా మెట్టుకి పసుపు కుంకుమ పెట్టుకొని వచ్చేసాను. ఇంకా రేపు దర్శనం. ఇంకా సీ యూ సూన్. బాయ్ బాయ్. సీ యూ టాటా. హాయ్ హలో గైస్, ఎలా ఉన్నారు? క్రౌడ్ చాలా ఉంది, సో చిన్నగా మాట్లాడుతున్నాం. టైం 3 అయ్యింది. ఇంకా మాకైతే రూమ్ దొరకలేదు. ఇంకా మాధవి నిలయమా అక్కడైతే స్టే ఏం చేయాల. లాకర్స్లో అయితే మా లగేజ్ అంతా పెట్టేసి ఇంకా జల్దీ ఫాస్ట్గా స్నానం చేసేసి ఇంకా రెడీ అయిపోయి కిందకైతే వచ్చేసాం. ఇంకా కాఫీ తాగేసి ఇంకా దర్శనంకి అయితే వెళ్ళిపోతాం. సో బాయ్ బాయ్. కాఫీ. జస్ట్ 5 మినిట్స్లో రూమ్ మిస్ అయిపోయాం. దానిలో నాది పూజీ అయితే సూట్ కేసెస్ వచ్చేసాయి. ఇంకెవరు బ్యాగ్స్ రాలేదన్నమాట. అక్కడ కూడా లేట్ అయిపోయింది. ఇంకా అవన్నీ టైం వేస్ట్ అని చెప్పి మేమైతే భూదేవి కాదు మాధవి నిలయంలో అయితే స్టే చేద్దాం అనుకున్నాము. ఇంకా ఫాస్ట్గా రెడీ అవ్వడమే కదా, దర్శనం తర్వాత రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఇంకా నేను పూజీ వందు అయితే తన్నీళ్ళు ఇచ్చేసాం. హెయిర్ సెరమనీ అయితే అయిపోయింది. తర్వాత ఇంకా ఫాస్ట్గా రెడీ అయిపోయాం. ఎవ్వరికి నిద్ర లేదనమాట. అందరూ ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నారు దర్శనం చేసుకోవాలని చెప్పి. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నింది. ఇంత దాకా వచ్చాము, ఇంకా కొన్ని నిమిషాల్లో మేమైతే దర్శనం చేసుకుంటాం అన్నమాట. ఇంకా ఫాస్ట్గా అయితే జీప్ కూడా బుక్ చేసేసుకొని ఇంకా అక్కడికైతే వెళ్ళిపోయాం. ఇంకా యాజ్ టీజ్గా అందరికీ తెలుసు కదా, ఫోన్స్ అయితే నాట్ అలౌడ్ అని. ఇంకా మేమైతే చెక్కింగ్లో అయితే అన్ని ఫోన్స్ అన్నీ అక్కడ పెట్టేసినాము. ఇంకా మంచిగా అయితే దర్శనం అయితే అయిపోవాలి అని కోరుకున్నాం. అలాగే చాలా అంటే చాలా ఫాస్ట్గా దర్శనం అయిపోయింది. నిజంగా మా ఫేసెస్లో ఆనందం చూడాలి. ఎర్లీ మార్నింగ్ దర్శనం అయితే అయిపోయింది. 4కేమో వెళ్ళాము. 6:30 లోపల అయితే దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇంకా బయటకు వచ్చేసి ప్రసాదం తీసుకొని తర్వాత ఏం చేసామంటే కొంతసేపు రెస్ట్ అయితే తీసుకున్నాం అనమాట. డైరెక్ట్గా లడ్డూస్ కౌంటర్స్కి రాకుండా కొంతసేపు రెస్ట్ తీసుకొని ఫొటోస్ తీసుకొని గోపురం దగ్గర టెంకాయ కొట్టేసి ఇంకా దండం పెట్టేసుకొని ఇంకా లడ్డూస్కి అయితే వచ్చేసాం. ఇంకా పర్ పర్సన్ ఇంత అని అందరూ కొనుక్కున్నాం అనమాట. ప్రెజెంట్ అయితే టోకన్ మీద మాకు ఒక లడ్డు అయితే ఫ్రీగా ఇచ్చారు. తర్వాత ఇంకా అందరం ఎన్ని లడ్డూస్ కావాలో అన్ని లడ్డూస్ అయితే కొనుక్కున్నారు. ఇంకా లడ్డూస్ కౌంటర్లో వాసన ఉంటుంది. ఆ నెయ్యి వాసన కానీ ఆ స్మెల్కి నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. నిజంగా నాకైతే అక్కడే తినేయాలనిపించింది. లడ్డులు అయితే అంత స్మెల్కి తట్టుకోలేకపోయాం. ఇంట్లో అసలు ఉన్నప్పుడు మనం తినమన్నమాట, లేనప్పుడు క్రేవింగ్స్ చాలా వస్తాయి. అది అసలు ఎందుకో అర్థం కాదు. ఎక్కువ ఉన్నప్పుడు రావు, తక్కువ ఉన్నప్పుడే చాలా క్రేవింగ్స్ వస్తాయి. ఇంకా ఫైనల్లీ మేమైతే అందరం లడ్డూస్ అయితే తీసుకున్నాం అన్నమాట. లడ్డూస్ తీసుకొని అయితే బయలుదేరుతున్నాం. ఇంకా నిన్న చెప్పినట్టే మాకైతే రూమ్ దొరకలేదు కాబట్టి ఇప్పుడు వెయిట్ చేసి రూమ్ తీసుకొని నెక్స్ట్ కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఇంకా 7 ప్లేసెస్ ఉన్నాయి కదా, అవన్నీ ఇంకా తిరుమలలో తిరిగేసి నెక్స్ట్ ఇంకో దగ్గరికి వెళ్తున్నాం అనమాట. గెస్ట్ చేయండి ఎక్కడికి వెళ్తున్నాము. ఇంకా సెకండ్స్లో వెయిట్ చేస్తే మీకే తెలిసిపోతుంది అనుకోండి. సో గెస్ట్ చేసి కామెంట్ అయితే చేసేయండి ఫస్ట్. బాయ్ బాయ్. అసలు 8 అవుతుంది టైము. చలి మాత్రం తగ్గల. అసలు చాలా చల్లగా ఉంది. షివరింగ్ వచ్చేసింది బాడీ మొత్తం అసలు. ఇంకా మా ఫ్రెండ్స్ ఇద్దరైతే రూమ్స్ అయితే చూడడానికి వెళ్ళారు. ఇంకా మేము ఎండలో అట్టే కూర్చోన్నాం అనమాట. ఇంకా రూమ్స్ దగ్గరికి వచ్చేసరికి తీసుకుంటున్నారంట టోకెన్. సో మేమైతే బయలుదేరాం వెళ్ళడానికి. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు కొంచెం గొడవ అయిందనమాట లడ్డూస్ తీసుకునేటప్పుడు. చెప్తా దాని మీద ఒక లడ్డు ఫ్రీగా ఉంటుంది కదా, ఇంకా తీసుకున్నాం అనమాట. ఇంకా వచ్చేసినాం. మేము మళ్ళీ తీసుకుందాం అనుకున్నాం, కానీ అలా తీసుకోకూడదంట, అప్పుడే తీసేసుకోవాలి, ఎన్ని కొనుక్కోవాలనుకుంటున్నాం. అది మాకు తెలియక ఇంకా వచ్చేసేసరికి ఆయన కొంచెం సీరియస్ అయ్యారు. సో ఇంకా అవన్నీ మేనేజ్ చేసుకొని లడ్డూలు తీసుకొని ఇంకా రూమ్స్కి అయితే వచ్చేసి మంచిగా రెస్ట్ తీసుకొని ఇంకా అందరం అయితే భోజనం అయితే స్టార్ట్ చేసినాం. ఫస్ట్ నేను తాళి తిందాం అనుకున్నాను, బట్ వాళ్ళందరూ తాళి తినేసరికి నాకు లేదులే నేను వెజ్ రైస్ తింటానని చెప్పి
బిర్యానీ తీసుకున్నాను అనమాట. నాకు ఎందుకో నచ్చదు, నేను అనుకున్నది అందరు తీసుకుంటే, సో ఇంక అందుకని నేను వేరుగా తీసుకున్నాను అనమాట. ఇంకా మేమైతే ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాము 7 ప్లేసెస్ చూద్దామని. నార్మల్గా అయితే రేపు మార్నింగ్ వెళ్ళాలనుకున్నాం. యాక్చువల్లీ మేమైతే రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాం 7 ప్లేసెస్ చూడడానికి తిరుమల మొత్తం. బట్ ఇంకా మా ఫ్రెండ్ అర్జెంట్ వర్క్ ఉండడం వల్ల రేపు అయితే బయలుదేరిపోతుంది. సో ఇంకా సడన్గా ప్లానింగ్ అనుకుని టక ఫాస్ట్గా రెడీ అయిపోయి ఇంకా అప్పుడే కార్ కూడా మాట్లాడుకున్నాం. మొత్తం 7 ప్లేసెస్ తిరగాల్సింది, ఇప్పుడైతే 4 మ్యాక్సిమం తిరగలుగుతున్నాం అనమాట. మెయిన్ అయితే జపాలికి అయితే వచ్చేసాం. ఎక్కేటప్పుడు కొంచెం కష్టం అనిపించిన ఆంజనేయ స్వామి శక్తితో ఫాస్ట్గా అయితే నడిచేసాం. ఇంకా దర్శనం చూసేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరిపోతాం. బాయ్. అప్పటికే మూడ్ ఆఫ్ చాలా మందికి అయిపోయింది, మెయిన్గా నాకు అనమాట. నేను చాలా ఎక్స్పెక్ట్ చేస్తాను, దాంట్లో జరగకపోయేసరికి నేను చాలా మూడ్ ఆఫ్ అయిపోతాను అనమాట. ఇంకా అది తప్పు అని తెలుసుకునే లోపల అందరు మూడ్స్ ఖరాబ్ అయిపోతాయి మెయిన్గా. ఇంకా సరేలే అనుకునే లోపల అందరం చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాం. నాకు తెలిసినంత వరకు అందరం చాలా హ్యాపీగా ఉన్నాం. యాక్చువల్లీ మేమైతే రేపు మార్నింగ్ బయలుదేరదాం అనుకున్నాము ఇవన్నీ తిరగడానికి 7 ప్లేసెస్. బట్ రేపు మార్నింగ్ అందరికీ బస్సెస్ అలా ఉండేసరికి యాక్చువల్లీ మేము రేపు తిరగాలనుకున్నాం, రేపు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలనుకున్నాం. బట్ అందరికీ బస్సెస్ అయి ఉండేసరికి ఇంకా ఇప్పుడే ఈవినింగే 5:30-5కేమో ఫిక్స్ అయిపోయి చెప్పు ఇప్పుడా చెప్పురా ఇంకా అలాగా అన్వాంటెడ్ గైస్ మాట్లాడుతూనే ఉంటారు, డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు. జోక్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ కొట్టుకుంటూ తిట్టుకుంటూ అన్నీ చేసుకుంటూ మెట్లయితే ఎక్కేసినాం అనమాట. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా కొన్ని ప్లేసెస్ చూడాలి అవి చూసుకున్నాము. ఒకటైతే మిస్ అయిపోయింది, ఆ టైంలో వెళ్ళకూడదు అని చెప్పేసరికి ఇంకా మేమైతే రిటర్న్ అయిపోయాం. అప్పటికి ఒక ప్లేస్ చూపించలేదు కాబట్టి ఆయన అయితే తక్కువ అయితే తీసుకున్నారనమాట. ఇంకా మేమైతే ఇంకా లాస్ట్ డే కదా అన్నప్రసాదం అయితే తిందామని చెప్పి అన్నప్రసాదానికి అయితే వచ్చాము. నార్మల్గా అసలుకి నేను ప్రతిదీ క్యాప్చర్ చేయలేదు, నిజం చెప్పాలి అంటే చాలా వరకు వెళ్ళిపోయాయి. ఈసారి వచ్చినప్పుడు ప్రతిదీ క్యాప్చర్ చేయాలనుకుంటున్నాను. అంటే అప్పటికే మాకు లెగ్ పెయిన్స్, బాడీ పెయిన్స్ చాలా ఇరిటేట్గా ఉన్నింది మూడంతా. సో అందరం అయితే క్యాప్చర్ చేయలేకపోయాం. నాకైతే వడా చట్నీ అయితే చాలా బాగా నచ్చింది, మంచిగా కుమ్మేసినాం. పూజకి అయితే అదృష్టం అసలు 2 వడలు పడ్డాయి అనమాట, మంచిగా తిన్నాం. తన వడలో కూడా నేను కొంచెం తినేసినాను అనమాట. ఇంకా అలాగా కంప్లీట్ చేసుకొని మంచిగా అయితే నిద్రపోయాము. ఇంకా మా మేమందరం అయితే మా కొంచెం నీట్నెస్ ఎక్కువ కాబట్టి అన్నీ సర్దిందనమాట నీట్గా. ఇంకా తనే గుర్తు చేసింది రూమ్ వీడియో తీసుకోవా అని చెప్పి. మ్యాక్సిమం నాకు వీడియోస్ అన్నీ పూజయే గుర్తు చేస్తుంది, ఈ వీడియో తీసుకో ఆ వీడియో తీసుకో, ఇంకా తీసుకోలేదని చెప్పి. ఇంకా మేమైతే రూమ్ అయితే వెకేట్ చేసేసినాం. ఇంకా లాస్ట్లో ఒక ఫోటో ఒక వీడియో అయితే తీసుకున్నాం అనమాట అందరం కలిసి. ఇంకా యాజ్ టీజ్ అయితే కీస్ అయితే అక్కడ ఇచ్చేసినాం. నిజంగా అందరికీ అంటే చాలా మందికి ఉండింది అందరం ఇంకా ఉండుంటే బాగుండేది అని. కానీ అప్పటికే బాడీ పెయిన్స్ అన్నీ ఉండడం వల్ల ఇంకా బయలుదేరిపోయాం. నార్మల్గా అయితే కాళహస్తికి కూడా వెళ్ళాలి అని ప్లానింగ్లో ఉంది, కానీ కుదరలేదన్నమాట. నాది అదే మిస్టేక్, నేను మొత్తం ప్లాన్ చేసేస్తాను, ఆ ప్లానింగ్ ప్రకారం అవ్వకపోతే చాలా అంటే చాలా ఫీల్ అవుతాను. అది ఇంట్లో అయినా కానీ ఫ్రెండ్స్తో అయినా కానీ ఎందుకో నేను అడ్జస్ట్ అవ్వలేను అనమాట నా లైఫ్లో. నేను ఇది అనుకున్నాను కదా, ఇది అవ్వాల్సిందే అని ఫీల్ అవుతాను. పక్కన వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ఆలోచిస్తాను తర్వాత, బట్ ఇది చేయొచ్చు కదా, మళ్ళీ ట్రిప్ అవ్వదు కదా అనే ఫీలింగ్లో ఉంటాను నేను. అందుకని చెప్పి ఇంకా మూడ్ ఆఫ్తో ఉన్నాను. ఇంకా ఎందుకో చెప్పలేము. ఇంకా తర్వాత నార్మల్ అయిపోయాము. అంటే ఎందుకు అనుకుంటున్నా నాకే తెలీదు. అంటే నేనేమనుకుంటున్నానంటే ఇప్పుడు ట్రిప్ చేసినాం కదా, మళ్ళీ జరగదో తెలియదు, ఒకేసారి తిరిగేసి అయిపోద్ది కదా పెయిన్స్ ఉన్నా కానీ నేను అనుకున్నాను. కానీ అంటే మళ్ళీ ఆలోచించాలి కదా పక్కన వాళ్ళ గురించి కూడా. తర్వాత నేనైనా కానీ చాలా సఫర్ అవ్వాల్సి ఉండేది ఇంకా ట్రిప్స్ తిరుగుంటే. ఇంకా ఇవన్నీ పక్కన పెడితే మ్యాక్సిమం అందరం అయితే హ్యాపీగా ట్రిప్ అయితే ఎండ్ చేసినాము. అందరూ లైట్గా తిందాం అనుకున్నారు, కానీ నేను మాత్రం ఫుల్ ఆకలి అయ్యేసరికి ఫుల్గా 2 నెయ్యి కారం దోశ, ఇడ్లీ ఒక ప్లేట్, ఇంకా అందరు ప్లేట్స్లో అయితే మొత్తం కంప్లీట్ చేసినాను అనమాట. ఇంకా అందరం బస్సు ఎక్కుదాం అనుకున్నాం, ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నారు. నాకైతే బస్సు అంటే వామిటింగ్ వస్తుంది కదా అనుకొని ఇంకా లైట్గా తినలేకపోయాను. నాకు ఎందుకో నేను ఏంటో నాకే అర్థం కాదనమాట. ఫుల్గా తినేసి ఇంకా బస్సు అయితే ఎక్కాం. నిజంగా అస్సలు వామిటింగ్ అయితే రాలేదు, చాలా సాఫీగా అయిపోయింది. నిజంగా నేనే షాక్ అనమాట. ఇంకా పూజని అయితే బస్ ఎక్కిచ్చేసాం బెంగళూరుకి. ఇంకా తనైతే సేఫ్గా అయితే వెళ్ళిపోయింది. ఇంకా మేము నెల్లూరు బస్, ఇంకా సాయి వచ్చి చెన్నై బస్ ఎక్కేసి అందరం అయితే సేఫ్గా అయితే
ఇంటికి అయితే చేరుకున్నాము. వాళ్ళ డెస్టినేషన్స్కి అయితే మొత్తం చేరుకున్నారు. ఇంకా నెల్లూరులో దిగిన వెంటనే డాడీ వచ్చారు, ఇంకా మా ఫ్రెండ్స్ కూడా నాతో పాటే వచ్చారు. ఇంకా వాళ్ళని కూడా దింపేసి ఇంకా నేనైతే ఇంటికి వెళ్ళిపోయాను. మా బాబాయ్ వచ్చారు. గోవిందా గోవిందా, ట్రిప్పు సక్సెస్ఫుల్.